హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేనైతే మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి 15K వీడియోస్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, 1.4K, 1K, 2.5. సార్ నా వీడియోస్ షార్ట్స్ చూడండి. ఇదిగోండి, ఈ వీడియోకి అయితే 15K వచ్చిందండి. మీకు కూడా ఇలా వ్యూస్ రావాలంటే కనుక నేను ఫాలో అయిన 3 టిప్స్ చెప్తాను. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే పెరుగుతాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి, మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఏదైనా ఒక వీడియో సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తున్నానండి. ఈ వీడియో సెలెక్షన్ చేసుకున్నాను నేను. ఇది ఎలా పెట్టాలంటే కనుక, ఫస్ట్ మీరు వచ్చేసి ఈ పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. మీరైతే అన్లిస్ట్లో పెట్టుకోవాలండి. పబ్లిక్లో అయితే డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు. కొంతమంది అయితే డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేసేస్తారండి. నేను కూడా ఫస్ట్లో తెలియక అలాగే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే నేను ఇలా అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే మంచి రీచ్ అయితే వస్తుంది. వ్యూస్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. మీరైతే ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, దీన్ని అన్లిస్ట్లో పెట్టారు కదా, ఈ అన్లిస్ట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మనం డిస్క్రిప్షన్లో ఏం రాస్తే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయో నేనైతే ఈ స్టెప్లో అయితే చెప్తాను. సపోజ్ మీరు ఫ్యాక్ట్ ఇన్ తెలుగు అని వీడియో చేశారనుకోండి, మీరైతే ఒకసారి సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళి మీరైతే ఇలా వీడియోస్ స్క్రోల్ చేసినట్లయితే కనుక మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండాలి, వ్యూస్ మాత్రం ఎక్కువ ఉండాలి. అలాంటి వీడియోస్ ఏమన్నా చూసుకోవాలండి. ఫస్ట్ అయితే నేనైతే చూస్తున్నాను. ఈ వీడియో చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియోలో అయితే ఎన్ని వ్యూస్ వచ్చినాయో. ఇలాంటి వీడియోస్ అయితే మీరు ఇదైతే డిస్క్రిప్షన్లో ఏమీ మెన్షన్ చేయలేదండి, అందుకు సో నేను బ్యాక్ వచ్చేసాను. ఈ వీడియో చూద్దాం. మనకి 53K వ్యూస్ వచ్చినాయండి 6 మంత్స్లో. వీళ్ళు కూడా డిస్క్రిప్షన్లో ఏం పెట్టలేదు. వేరేది చూద్దాం. ఈ వీడియో చూద్దాం చూడండి. ఇదైతే 3 years అవుతుంది వీడియో చేసి. 136K వ్యూస్ అయితే వచ్చినాయి. దీంట్లో డిస్క్రిప్షన్లో ఏముందో చూద్దాం. ఇదంతా కాపీ పేస్ట్ చేసుకోండి. వాళ్ళ ఐడి నేము అవి కట్ట ఏమీ కాపీ పేస్ట్ చేసుకోకండి. అదైతే డిలీట్ చేసేసుకోండి. ఈ కిందవి కూడా అవసరం లేదు. ఓన్లీ హౌ టు ఇంక్రీజ్ ఇది ఉంది చూసారా, అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఏం కీస్ ఇచ్చారు, వాళ్ళు GST ఏం పెట్టారు, అవి మాత్రమే కాపీ పేస్ట్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్కి వచ్చేసి మనమైతే నేనైతే ఇదైతే కాపీ చేశాను. తర్వాత మన డిస్క్రిప్షన్లోకి వెళ్దాం. మన డిస్క్రిప్షన్లో అక్కడ కాపీ చేశాం కదా, ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇది కాపీ నేను ఒకసారి పేస్ట్ చేశాను, సరిగ్గా అవ్వలేదు. గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ఇలాగా లైట్ కలర్లో వస్తుంది అనమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేసి మొత్తం ఇలా అనుకోండి. ఇప్పుడైతే మీకు బాగా వస్తుంది. దీన్ని కాపీ చేసుకుందాం. అయితే మన డిస్క్రిప్షన్లో దీన్ని పేస్ట్ చేయాలండి.
దీన్ని పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఎలా వచ్చిందో చూసుకుందాం. ఇది కాపీ పేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఛానల్స్ నేమ్స్ కానీ వేరే వాళ్ళ ఛానల్స్ నేమ్స్ కానీ ఈ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయకూడదండి. పేస్ట్ చేసి నెక్స్ట్ మీరు ట్యాగ్స్ వాళ్ళు ఏ ట్యాగ్స్ అయితే వాడారో దాంట్లో సేమ్ ట్యాగ్స్ని మీరు కాపీ చేసుకుని మీరు కూడా మీ ట్యాగ్స్లో వాడండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫైనల్ స్టెప్ ఏం చేస్తారంటే మీ టైటిల్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మీరు ఇందాక అన్లిస్ట్లో పెట్టారు కదా, ఇప్పుడైతే దాన్ని ఒక 1 hour అన్లిస్ట్లోనే ఉంచేసి తర్వాత అయితే 1 hour అన్లిస్ట్లో ఉంచుతారు కదా, తర్వాత యూట్యూబ్కి అర్థమవుతుంది ఈ వీడియో ఏంటి అని అర్థం చేసుకుంటుంది. 1 hour తర్వాత మీరు పబ్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. నేను కూడా ఇదే విధంగా అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్కి 15K ఇందాక మీకు ప్రూఫ్లో చూపించాను కదండి. 4,000 15K ఇలా వస్తున్నాయి. నా వ్యూస్కి అయితే బాగా రెస్పాండ్ వస్తున్నాయండి. ఈ విధంగా నేను పెడుతున్నాను. ఈ విధంగా మీరు కూడా పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి.